వైఎస్ఆర్ పార్టీలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర భవిష్యత్తును బంగారు బాటగా మార్చే మన ఆత్మీయ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలను నిస్వార్థమైనటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒకే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈరోజు నిజంగా మేము ఎటువంటి బేషరతుగా ఎటువంటి డిమాండ్ లేకుండా నిస్వార్థంగా మేము ఆయనతో పాటు నడవాలి. ఒక ధైర్యశాలి, వీరశాలి. ఎందుకంటే దాదాపు మన భారతదేశంలోనే ఒక గొప్ప ధైర్యవంతుడైన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న ఆయన ఇచ్చినటువంటి ఈ సీట్ల కేటాయింపు అయితేనేమి, సీట్ల కేటాయింపులో 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అవసరమైతే మీరు గ్రాఫ్ తక్కువ ఉంది, ప్రజలకు సేవ చేసేటువంటి విధానం మీలో తక్కువ ఉంది అని చెప్పి ప్రజల్లో మీకు అభిమానం కొరవబడిందనే ఉద్దేశంతో పక్కన పెట్టేసి వారి స్థానంలో కొత్త వారిని ఆ స్థానంలో తీసుకొని వచ్చి పోటీ చేసిన విధానం చూస్తే ఎంత ధైర్యవంతుడైతే ఎలక్షన్ సమయంలో అక్కడ కంటెస్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మార్చి కొత్త ఎమ్మెల్యేని తీసుకొని కొత్తగా ఎమ్మెల్యే పెడుతున్నాడంటే ఎంత ధైర్యవంతుడై ఉంటేనే ఆ విధమైనటువంటి స్థైర్యం ఆయనలో నిలబడి అమలుపరచగలిగినాడు. అటువంటి ధైర్యవంతుడిగా కడప జిల్లా వాసిగా ఉండి యావత్ భారతదేశంలోనే ఎన్నికల సమయంలో ఇటువంటి చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ఆయన వెంట నడవాలి. ఆయనకు ప్రభుత్వం అధికారం చేపట్టే విధంగా మనమందరం కూడా కార్యకర్తలుగా పనిచేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో నేను రెడ్డమన్న అందరం కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారం మళ్ళానికి రావాలి, మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయననే అక్కడ చూడాలనే ఉద్దేశంతో ఆయన నడవడం జరిగింది. ఆ ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది. ఈరోజు చాలా ప్రేమతో ఆప్యాయతతో ఆయన మమ్మల్ని పలకరించి మమ్మల్ని తీసుకొని ఈ యొక్క పార్టీ యొక్క అభివృద్ధికి, పార్టీ యొక్క ఔన్నత్యానికి మమ్మల్ని పనిచేయమని కోరారు. మా గౌరవ శాసనసభ్యులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, తర్వాత ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు, వీరారెడ్డి గారు, మన ఇండస్ట్రీ సలహాదారు వీరారెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సమక్షంలో మొత్తం ఈరోజు మాకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు అందరం కూడా తెలుగుదేశం పార్టీకి మననే దాదాపు మా గ్రామంలో మాకు సంబంధించిన సొంత గ్రామంలో ఒక మీటింగ్ పెట్టి భారీగా 10,000 మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీని విడనాడి ఆ రోజు వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజాసేవ పట్ల ప్రజలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి, పేద ప్రజలను ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక ఇబ్బంది తొలగింపజేసి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక కష్టాలు లేకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి అనేది చాలా మహోన్నతమైనదిగా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కేవలం నటించేటువంటి ఒక సినిమా హీరోలాగా ప్రవర్తిస్తాడు. ఆయన ఈ రాష్ట్రంలో పరిపాలన అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి ఆయనకు నటనలాగా అనిపిస్తుంది. ఆయనకు నటనే మొత్తం. ఎందుకంటే ఆయన నటన ఫ్యామిలీలో వివాహాలు చేసుకున్నాడు కాబట్టి ఆయనకు నటన, ఆయన చుట్టూ ఉండే వాళ్ళంతా నటించేవాళ్ళు కాబట్టి నిజాయితీ ఆయనకు నచ్చదు. కాబట్టి ఆయన పరిపాలన కూడా నటనగానే ఉంటుంది. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు జగన్ పెట్టిన పథకాలను నేను కూడా అమలుపరుస్తాను అంటున్నాడంటే ఆయన ఎంత సమర్థుడో అసమర్థుడో ఒక మీడియా పరంగా మీరు కూడా చెప్పండి, తెలుస్తుంది. ఈరోజు వరకు రాష్ట్రంలో గుర్తుంచుకోదగ్గ ముఖ్యమంత్రులు అంటే ఇద్దరే, ఒకరు ఎన్టీ రామారావు, మరొక రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత గుర్తుంచుకోదగ్గ ఇట్లా మళ్ళా దాదాపు 100 సంవత్సరాలు గుర్తుంచుకోదగ్గ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు.